ఓ రెండు అంశాలు. ఒకటి, ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు ఒక వార్త రాశారు. రేసు గుర్రాల్లో జోష్ ఏది అని. అంటే కార్యదర్శి స్థాయి అధికారులు సరిగా పనిచేయడం లేదు అంటూ వాళ్ళలో చురుకుతనం కనిపించడం లేదంటూ కథనం రాస్తూ కింద ఒక లైన్ రాసింది. బేరాల కోసమే వ్యూహాత్మకంగా ఫైళ్ల పెండింగ్, ఇప్పటికీ హైదరాబాద్లోనే వీకెండ్ మకానం, ఇలాగైతే పాలనలో పరుగు ఎలా అంటూ రాశారు. ఈ అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే బేరాల కోసమే వ్యూహాత్మకంగా ఫైళ్ల పెండింగ్. కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఆ ర్యాంకుల్లో చాలా కీలకమైన శాఖలు, ఎక్కువ ఆర్థిక లావాదేవీలు, పెద్ద పెద్ద కమిషన్లు, చేతులు మారతాయని పేరున్న శాఖల్లో ఫైళ్ల పెండింగ్ చాలా ఎక్కువగా ఉందంటూ చాలా తక్కువ ర్యాంకులు ఇచ్చారు. పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, హోంమంత్రి, వ్యవసాయ శాఖ, ఇలా చాలా కీలకమైన శాఖలకంతా చాలా తక్కువ ర్యాంక్ ఇచ్చారు. సాగునీటి శాఖ, ఇవన్నీ. మరి ఎందుకు ఇచ్చారు అన్నప్పుడు ఇలాంటి డౌటే వచ్చింది అప్పట్లో కొంతమందికి. ఏమన్నా క్లియర్ కావడానికి ఏమైనా బేరసారాలు అవుతున్నాయి. ఈరోజు బేరాల కోసమే వ్యూహాత్మకంగా ఫైళ్ల పెండింగ్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఫైళ్లు పెండింగ్ ఉన్న మంత్రిత్వ శాఖల్లో కూడా ఇలాంటి పరిస్థితి నడుస్తుందా? ఆంధ్రజ్యోతి ఏమో దీనికంతా కారణం అధికారులను రాసింది. కానీ అధికారులు కారణమైతే మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు అంటే అధినాయకుడంతా సమర్థత లేని వ్యక్తి అని ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తోందా? కాబట్టి అది కాదు కారణం. మొత్తం అధికారులు, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిసే ఈ పని చేస్తూ ఉన్నారా? ఆంధ్రజ్యోతిలో అయితే చాలా నేరుగానే రాశారు. బేరసారాల కోసం కొన్ని కీలకమైన ఫైళ్లను తొక్కి పెడుతున్నారు, ఆ తర్వాత కుదరంగానే బేరాలు కుదరంగానే క్లియర్ చేస్తున్నారని రాశారు. దాంతోపాటు ఈ వ్యవహారాల్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు, కానీ ముఖ్యమంత్రి ఈ ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించి మంత్రుల పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది, అంత కీలకమైన అధికారులు చూస్తూ ఉంటారని కూడా రాశారు. మరంటే అంత అమాయకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నడుస్తుందా? చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్లో నన్ను మించిన వాళ్ళు ఈ దేశంలోనే లేరు అంటూ ఉంటారు. మరి కార్యదర్శులు చురుకుదనంతో లేకుండా ఫైళ్లను బేరాల కోసం తొక్కిపెడుతూ ఉంటే ఆ మాత్రం కూడా కనిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారా? అంటే మంత్రులకి చంద్రబాబు నాయుడు ఇవన్నీ తెలియకుండా మంత్రులకి ర్యాంకులు ఇచ్చో వదిలేశారా? అంటే ఇవన్నీ ఏంటి అంటే ప్రభుత్వంలో బేరాలు జరుగుతున్నాయి, లంచాలు తీసుకొని ఫైల్ క్లియర్ చేస్తూ ఉన్నారన్నది సుస్పష్టం. కానీ ఆంధ్రజ్యోతి నేరుగా ఆ కారణాన్ని ముఖ్యమంత్రి మీదో మంత్రుల మీదో రాయలేక అధికారుల మీదకి రాసింది. ఒకవేళ అధికారులు ఇలాంటివి చేస్తూ ఉన్నా కూడా అది ముఖ్యమంత్రి, మంత్రుల అసమర్థత కిందకే వస్తుంది. అంటే మంత్రులు కనీసం తమ శాఖలు ఏ ఫైల్ కదులుతుంది, ఎలా కదులుతుంది, ఏ బేస్ మీద కదులుతుంది, ఎవరు లంచాలు తీసుకొని కదిలిస్తున్నారు అనేది కూడా కనిపెట్టలేనంత అమాయకంగా ఈ ప్రభుత్వం నడుస్తుందా? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యంగా చెప్తున్నారా, ముఖ్యమంత్రి వైఫల్యంగా చెప్తున్నారా? ఇవన్నీ ఏం కాదు, కానీ క్లియర్గా ఓవరాల్గా అయితే ప్రభుత్వంలో కీలకమైన ఫైళ్లు బేరసారాలు కుదిరిన తర్వాతే కదులుతున్నాయి. అందుకు కారణంగానే కీలకమైన శాఖలో ఫైళ్ల క్లియరెన్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల కీలకమైన శాఖలకు మంత్రులుగా ఉన్న వాళ్ళ ర్యాంకులు ఏకంగా లాస్ట్లోకి పడిపోయాయా అని అనుమానం కలుగుతుంది. దాంతోపాటు మిథున్ రెడ్డి లోక్సభలో మార్గదర్శికి సంబంధించిన కేసును నిన్న కీలకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీల నుంచి వచ్చిన స్పందన మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. మిథున్ రెడ్డి నేను ఆ విషయం ప్రస్తావించారు. అసలు మార్గదర్శిని ఎందుకు వదిలేస్తున్నారు? ఇది దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం. ఇదివరకు ఐటీ కూడా 1000 కోట్ల ఫైన్ వేసింది, కానీ హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. చాలామంది, లక్షలాది మంది బాధితులు ఉన్నారు. దీనిపైన మేము కూడా చాలా ఉధృతంగా పోరాడతాం అని మిథున్ రెడ్డి లోక్సభలో చెప్పంగానే వెంటనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వార్తలు రాస్తున్నట్టుకే ఇలా విషయం చెబుతున్నారు, మార్గదర్శి మీద, పెద్దిరెడ్డికి సంబంధించిన భూముల మీద రాస్తూ ఉంటే ఇలా విషయం చెబుతున్నారంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ కౌంటర్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది గతంలో. అప్పట్లో స్వయంగా రామోజీరావు, నేను కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్కి సిద్ధాంతపరంగా వ్యతిరేకిని కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేస్తోందంటూ సుప్రీంకోర్టులో వాదించే ప్రయత్నం చేశారు. అప్పట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక విషయాన్ని చెప్పారు, మీ చేతుల్లో పేపర్ ఉంది కాబట్టి వాళ్ళ గురించి రాస్తూ ఉన్నారు, వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి మీరు చేసిన అక్రమాలు, తప్పులన్నీ ఎత్తి చూపుతున్నారు, ఇందులో తప్పేముంది, పరస్పరం తప్పులన్నీ బయటికి ఎత్తి చూపుకోవడం మంచిదే కదా అంటూ ఆ వాదనను కూడా తోసిపుచ్చింది. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా ప్రెస్ మీట్ పెట్టి వార్తలు రాసినందుకు ఇలా చేస్తున్నారా? అంటే మేము ఎవరి మీదైనా వార్తలు రాయొచ్చు, ఆటవిక సామ్రాజ్యం అని రాయొచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడవి మనిషి అంటూ రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు, కానీ మీరు నోరు మూసుకొని ఉండాలి. కానీ మా మార్గదర్శి గురించి మాత్రం ఎవరు మాట్లాడకూడదు అంటే ఎట్లా ప్రజాస్వామ్యంలో? పైగా మార్గదర్శిది ఏమన్నా కొత్త కేసా? సుప్రీంకోర్టు వరకు నడుస్తోంది, సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది, ఆర్బీఐ కూడా చెప్పింది నిబంధనలు ఉల్లంఘించారు అని. ఐటీ శాఖ 1000 కోట్ల ఫైన్ వేస్తే స్టే తెచ్చుకున్నారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నవే కదా. ప్రతి నెలకోసారి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది అన్నది. ఏకంగా తెలంగాణ ఏపీ హైకోర్టు విడిపోయే ముందు రోజు హఠాత్తుగా కనీసం ఎవరికి నోటీసులు కూడా ఇవ్వకుండా కేసును కొట్టేశారు, ఆ లెవెల్లో చేశారు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత గుర్తించి ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతోపాటు దీంట్లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని చాలా. చిట్ ఫండ్ సంస్థ మరో
కంపెనీ నిర్వహించడానికి లేదు. కానీ రామోజీరావు మార్గదర్శి నిర్వహిస్తూనే 24 కంపెనీలు నడిపారు. ఒక బ్రాంచ్లో డబ్బులు వసూలు చేస్తే అక్కడ స్థానికంగా ఉన్న జాతీయ బ్యాంకులని డిపాజిట్ చేయాలి. కానీ ఏపీలోని బ్రాంచ్ల్లో వసూలు చేసిన డబ్బులన్నింటినీ మూటగట్టి హైదరాబాద్కు తరలించారు. కానీ మళ్ళీ తెలంగాణ హైకోర్టులో మాత్రం ఏపీ బ్రాంచుల్లో జరిగే వ్యవహారాలకు తెలంగాణ హైకోర్టులో ఏంటి సంబంధం అని వీళ్ళే మామూలుగా ప్రశ్నించిన ఉదంతాలు కూడా ఉంది. అయితే ఇక్కడ మార్గదర్శికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంటే ఈనాడు గ్రూప్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య ఒక స్పష్టమైన తేడా అయితే కనపడుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద వరుస పెట్టి కథనాలు రాస్తుంది ఈనాడు. భూములు ఆక్యుపై చేశారు, లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఉన్నారని. కానీ వాళ్ళు ఎక్కడా కూడా మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి అనేది చెప్తున్నారు. కానీ లేదు మీరు కక్షతో చేస్తున్నారు ఇట్లా అని ఎదురుదాడి చేయడం లేదు. మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి. భూములు అంటున్నారు కదా, 75 ఎకరాల భూములు ఆక్రమించారు, అటవీ భూములు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు హయాంలోనూ దర్యాప్తు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా రెవెన్యూ అటవీ శాఖ వాళ్ళు సంయుక్తంగా సర్వే చేశారు. ఇవి ప్రైవేట్ భూములు అని చెప్పారు. హైకోర్టులో పిటిషన్ పడినా కూడా హైకోర్టు కూడా ఆ పిటిషన్ తోసిపుచ్చింది. కావాలంటే మీరు కూడా ఇంకోసారి ఇప్పుడు సర్వేలు చేసి తేల్చండి చూద్దామని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. గతంలో రెడ్ శాండిల్ మీద పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. తేల్చండి అని ఇప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. మనం చెప్పారు 8 నెలలు అయింది, ఇంకా ఎందుకు మీరు ఆ ఎర్రచంద్రం సంబంధించిన స్కామ్ను తేల్చలేకపోతున్నారని చెప్పారు. ఇసుకలో కూడా అలాగే ఆరోపణలు చేశారు కదా, మరి తేల్చండి అంటూ వాళ్ళేమో సవాల్ విసురుతున్నారు. కానీ ఈనాడు మాత్రం మేము వీళ్ళకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నందుకు మా మార్గదర్శి మీద పడుతున్నారు అని రాస్తోంది. మార్గదర్శి సంస్థ ఏం చెప్పాలి? ఈనాడైనా సరే తన పత్రిక ద్వారా ఏం చెప్పాలి? మేము చాలా నీతి నిజాయితీగానే వ్యాపారం చేశాం, చిట్ ఫండ్ వ్యాపారం, మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసుకోండి అని సవాల్ విసిరాలే. కానీ మేము వాళ్ళకి వ్యతిరేకంగా కథనాలు రాశాం కాబట్టి మా మీద వాళ్ళు ఇలా ఆరోపణలు చేస్తున్నారని చెప్పే వాదన నిలబడదు. పైగా నిన్న ఎంపీలు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, అసలు మార్గదర్శికి తెలుగుదేశం పార్టీ ఎంపీలకి ఏం సంబంధమో కానీ ప్రెస్ మీట్ పెట్టి 99% మందికి డబ్బులు ఇచ్చేసామని చెప్తున్నారు. దీనికి సమాధానంగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదివరకే ఒక ఆసక్తికరమైన అంశం చెప్పారు. ఒక వ్యక్తి దొంగతనం చేసేసి పట్టుబడిన తర్వాత డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేస్తాను అంటే కేసు లేకుండా పోతుందా? అంటే దొరకకపోతే దొరలా ఉందాం, దొరికినప్పుడు మాత్రం డబ్బు వెనక్కి ఇచ్చేసి తప్పించుకుంటామంటే చట్టం వదిలిపెడుతుందా అని అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ప్రశ్నించారు. పైగా ఎవరు ఫిర్యాదు చేయలేదు ఖాతాదారులను కూడా చెప్తున్నారు. లేదు ఆల్రెడీ ఫిర్యాదులు ఉన్నాయని కూడా చెప్పారు గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్. దాంతోపాటు ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా కూడా ఒక గుంపు అంతా పేకాట ఆడుతూ ఉంటారు, పోలీసులు వెళ్ళి పట్టుకుంటారు. మేము పేకాట ఆడుకుంటున్నామని ఎవరైనా మీకు ఫిర్యాదు చేశారా? పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని ఎదురుదాడి చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మార్గదర్శి సంస్థ వాదన కూడా ఇలాగే ఉందని గతంలో రామోజీరావు ఉండవల్లి అరుణ్ కుమారే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు అవే ప్రశ్నల్ని మళ్ళీ టీడీపీ ఎంపీలు స్పందిస్తున్నారు. 99% మందికి నిధులు ఇచ్చేసాం, డబ్బులు వెనక్కి ఇచ్చేసింది మార్గదర్శి సంస్థ, ఎవరూ ఫిర్యాదు చేయలేదు, దాంతోపాటు వీళ్ళు వార్తలు రాస్తున్నారని చెప్పి విషయం చెబుతున్నారు అంటూ మార్గదర్శి అధికార ప్రతినిధుల్లాగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు మూకుమ్మడిగా మీడియా సమావేశం పెట్టి స్పందించడం అన్నది మాత్రం కాస్త విచిత్రంగానే ఉంది. నిజానిజాలు తేల్చండి అని సవాల్ చేయాలి ఎవరైనా కానీ. అలా చేయకుండా మేము వార్తలు రాస్తున్నాం కాబట్టి వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే టార్గెట్ చేస్తారు, మరి ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు కూడా కారణం అదైనా కూడా చేస్తారు. మీరు తప్పు చేయకపోతే మళ్ళీ ఎవరు ఏం చేయలేరు. మార్గదర్శిలో ఎక్కడో తప్పులు ఉన్నాయి కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా టార్గెట్ చేస్తూ ఉంటారు. వైసీపీ వాళ్ళ మీద రోజు కథనాలు రాస్తుంటే వాళ్ళు కూడా ఎందుకు వదిలిపెడతారు? రామోజీరావుకు సంబంధించి సంస్థలకు సంబంధించి కావచ్చు, ఈనాడు సంస్థలకు సంబంధించి కావచ్చు, మార్గదర్శిలో కావచ్చు, ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని బయట పెట్టి వాళ్ళకి కూడా కౌంటర్ చేయాలని చేస్తారు. కానీ మేము మీ మీద రాస్తూ ఉన్నా మీరేం మాట్లాడకూడదు అంటే ఊరుకునే ఉండడానికి వాళ్ళు ఏమన్నా సాధువులు సన్యాసులు కాదు కదా.